హాయ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు నాయుడుస్ ఎయిమ్ స్టడీ సర్కిల్. మరి 9వ తారీఖున గ్రాండ్గా డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మరి అందులో భాగంగా చాలామంది అభ్యర్థులు విన్నవించినటువంటిది ఏంటంటే, సార్ అసలు పిఐఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మరి వారి గురించి ఈ వీడియోని తీసుకొస్తున్నాం. ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనకి పిఐఈ అనేటువంటిది 5 మార్కులకు ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్. డిఎస్సిలో హాఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్. 5 మార్కులు కూడా మరి ఎన్ని బిట్స్ వస్తున్నాయి సార్? 10 బిట్స్ అనేటువంటివి రాబోతున్నాయి. కాబట్టి 10 బిట్స్ మన జీవితాన్ని మార్చబోయేటువంటి విషయం. అసలు పిఐఈ చదివేటప్పుడు చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ అకాడమీ బుక్ చదివితే తప్ప డిఎస్సి రాదు, కానీ అకాడమీ బుక్లో ఫుల్గా లేవు కదా అంటే, 5 మార్కుల గురించి నేను చెప్పే పుస్తకాలు ఒకసారి చూడండి. మార్కెట్లోకి విద్యా దృక్పథాలు అనేటువంటి బుక్ ఒకటి వచ్చింది. కాకపోతే ఇది మీకు అన్ని లెసన్లో కవర్ చేయలేదు. ఒక 3 మార్కుల దాకా మీకు కవర్ చేసి పెడుతుంది. సార్ మరి మిగతా 2 మార్కులకి మేము ఏం చదవాలి సార్? ఇక్కడే మనం డిఎడ్ నుంచి వర్ధమాన భారతదేశంలో విద్య అనే బుక్లో ఇంకొక 1 మార్క్ కవర్ అవుతుంది. అంటే విద్యా దృక్పథాల నుంచి 3 మార్కులు, వర్ధమాన భారతదేశం నుంచి 1 మార్కు కవర్ చేసుకుంటున్నాం. సరే, రిమైనింగ్ 1 మార్కు ఎక్కడి నుంచి సార్? ఇక్కడే అభ్యర్థులు జాగ్రత్తగా చూడాలి. ఆర్టీఈ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి నెట్లో పీడిఎఫ్ దొరుకుతుంది. దీని ఎక్స్ట్రాక్షన్ మాత్రమే మనం చదవాలి. తర్వాత ఎన్సిఎఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది 2005లో వచ్చింది, కానీ నరేంద్ర మోడీ గారు 2023 నుంచి తీసుకొచ్చింది. ఈసారి డిఎస్సికి ఉండబోతుంది. నెట్లో పీడిఎఫ్ దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగులోకి మార్చుకొని మనం చదవలసి ఉంటుంది. ఇది కాకుండా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పీడిఎఫ్ కూడా ఉంది. ఇవి మనకు సంబంధించినటువంటి పుస్తకాలు. మళ్ళీ చెప్తున్నాను, అకాడమీ పుస్తకాలు ఇవే చదవాలి. ఓకే, బాక్స్ ఎన్నో తెలిసాయి, బుక్స్ ఎన్నో వచ్చాయి. సార్ దీన్ని చదివే విధానం ఏముంది? చదివే విధానం దగ్గరే మనం చాలా జాగ్రత్తగా వినాలి. లాస్ట్ టైం సోషల్ వెల్ఫేర్ బ్యాచ్లో మేము చెప్పినటువంటి పిఐఈ ఒక కన్సైట్ కోర్సుగా చెప్పినప్పుడు కూడా 5కి 4.5 మార్క్స్ దాకా మనకు రావడం జరిగింది. నిజంగా ఇది అభ్యర్థుల యొక్క కృషికి నిదర్శనం. చెప్పింది చెప్పినట్టుగా చదివితే విజయాలు వస్తాయనడానికి ఉదాహరణ ఇదే. మరి 4.5 మార్కులు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యే విధానం ఏంటి? విద్యా దృక్పథాలు ప్రిపేర్ అవ్వాలి అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీకు విద్యా చరిత్ర అనే దాని మీద పట్టు ఉండాలి. ద ఎడ్యుకేషనల్ హిస్టరీ, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఏంటి సార్? ఎప్పుడో రాజుల కాలం నుంచి మొదలైనటువంటి విద్యా విధానం, మహమ్మదీయులు వచ్చిన తర్వాత మారినటువంటి విద్యా విధానం, పోర్చుగీసు వారి నుంచి వచ్చిన క్రిస్టియన్ విద్యా విధానం, స్వతంత్రానంతరం వచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్, కొఠారి, మొదలయార్ ఇలాంటి వ్యక్తులందరి గురించి చదవాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగా ఎక్కువ మార్కులు వచ్చేది మిగతావన్నీ కూడా చూడాలి. విద్యా చరిత్ర మీద మీరు 100% గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక తర్వాత ఉపాధ్యాయ సాధికారత. మాస్టారు, ఉపాధ్యాయ సాధికారత అంటే ఎలా చదవాలి? మీకు నేను చెప్పే విషయం ఒకటే. అన్నం ఉడికిందా లేదా అని ఉడుకుతున్న కుండలో చెయ్యి పెట్టి తిప్పేస్తే చెయ్యి కాలిపోతుంది, మూతి వగ్గరపోతుంది. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే ఉపాధ్యాయ సాధికారత అంటే ఉపాధ్యాయుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేశాడో చదవడం కాదు. అక్కడ సాధికారతలో భాగంగా ఫస్ట్ సంస్థలు కొన్ని ఇస్తాడు. ఎన్సిఆర్టీ, ఎన్సిటిఈ, ఆర్ఐఈ, ఎల్సిటిఈ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సంస్థలు చదివేటప్పుడు ఒక క్రమ పద్ధతి కావాలి. నాణ్యత ముఖ్యం. ఎలా? సంస్థ ఎప్పుడు మొదలైంది? సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రస్తుత చైర్మన్ ఎవరు? అసలు చేసే పనేంటి? అది ఏమేమి కోర్సులు ఇస్తుంది అనే విషయాలు చూడాలి. అలా ఇచ్చినప్పుడు వస్తుంది. సంస్థలతో పాటు చూడవలసింది మరొకటి పథకాలు. ఎందుకంటే సమాజం మారుతున్న అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు కావాలి, లేదా ఆర్థిక నిధులు కావాలి. అవన్నింటినీ ఇచ్చే పథకాల గురించి. ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానే బ్లాక్ బోర్డ్కి ఆపరేషన్ చేస్తారా మాస్టారు అంటే దెప్ప పగిలిపోద్ది మనకి.
ఎందుకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్కి ఆపరేషన్ ఏంటండి? చాలామందికి ఈ విషయం కూడా క్లారిటీ ఉండదు. ఏపీపీఈపీ అప్పప్ప, డిపిఈపీఈపీ డిప్పప్ప అనకూడదు. ఏపీపీఈపీ ప్రధానమైనటువంటి విషయం ఏంటి, డిపిఈపీ యొక్క ప్రధానమైన విషయం ఏంటి చూసుకుంటేనే ముందుకెళ్ళగలం. కాబట్టి పథకాలు. ఇక చివరగా రిజిస్టర్లు. నాకైతే ఈ వీడియో వింటున్నటువంటి అభ్యర్థులందరూ ఉపాధ్యాయులు అయిపోయారని అనుకుంటున్నారు. మరి మీరు ఉపాధ్యాయుడు అయిన తర్వాత మొదటి రోజు సంతకం ఏ రిజిస్టర్లో పెడతావు? నీకు అర్జెంటుగా సెలవు వచ్చింది, ఎందులో రిజిస్టర్లో సంతకం పెడతావు? అసలు నీ శాలరీ ఎంత? ఇలాంటి రిజిస్టర్ల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సాధికారత ఈ రెండింటి నుంచి 5లో మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. మరి తర్వాత చూడవలసింది నాన్న సమకాలీన అంశాలు. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి ఆతురత, కంగారు ఎక్కువ. పక్కింట్లో ఇద్దరు మాట్లాడుకుంటే ఏమైపోతుందో తెలుసుకోవాలి కంగారు. మరి ఒక విద్యా వ్యవస్థకి పాఠాలు బోధించే నీకు చుట్టూ జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉండాలి. ఏంటి మాస్టర్? పర్యావరణ విద్య, పర్యావరణం ఏమైపోతుంది? ప్రజాస్వామ్యము విద్య, అందరికీ ప్రభుత్వం ఇచ్చే విషయాలు వెళ్తున్నాయా లేవా? ఆర్థిక శాస్త్రము విద్య, డబ్బులకి విద్యకి సంబంధం ఏమన్నా ఉందా? 100% ఉంది. సమ్మిళిత విద్య, వైకల్యం కలిగిన పిల్లలకి చదువు ఎలా చెప్పాలి అనే విషయాలన్నీ కూడా సమకాలీన అంశాల్లో వస్తాయి. మార్కులు తక్కువ వచ్చే ఏరియా. ఇక తర్వాత మాట్లాడవలసింది నాన్న చట్టాలు, హక్కులు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తమ హక్కుల మీద ఉన్నటువంటి చూపు విధుల మీద ఉండదు. కాబట్టి విధులు, చట్టాలు, హక్కులు చెప్పాలి అంటే కావాలి. బాలల హక్కులు అంటే ఏంటి? మరి నాలాంటి బాలలు చాలామంది ఉంటారు, వాళ్ళకి హక్కులు ఏమున్నాయి? అలాగే మానవ హక్కులు అంటాం. మరి నాయుడు మాస్టర్ ఉన్నారు, మరి ఆ నాయుడు మాస్టర్ మాలాంటి బాలలకు ఎలాంటి హక్కులు ఇస్తున్నారు అనే విషయాలు చూడాలి. బాలల హక్కులు అనగానే ఇక్కడ చిన్న విషయం చెప్తారు. ఒక వైకల్యం ఉన్న విద్యార్థి చదువుకోవాలి, కానీ సాధారణమైన విద్యార్థి కంటే అతని మీద ప్రభుత్వం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం పెడుతున్నారు? అసలు ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది తల్లిదండ్రుల మీద బాధ్యత ఉందా లేదా అతని యొక్క యాటిట్యూడ్ మీద ఉందా? ఎందుకు ఇంటర్కి వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండవు, మేజర్ కాదు. అలాగని భవిష్యత్ అంతా ఇంటర్ మీదే ఉంటుంది. తండ్రి ఏమో ఎంపీసీ చదవమంటున్నాడు, కొడుకేమో బైపీసీ చదువుతానంటున్నాడు. ఇలాంటప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా నీకు ఏమైనా సౌలభ్యం ఉందా తెలుసుకోవాలంటే చట్టాలు, హక్కులు చదవాలి. ఆర్టీఈ, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలాగే ఎన్ఈపి 2020 చూసుకోవాలి. వీటన్నిటితో పాటు చివరిగా వచ్చే రామమ్మ మెరుపు తొడక అన్నట్టు వస్తుంది, కానీ మార్కుల్ని మాత్రం బాగా ఇచ్చి వెళ్తుంది. ఎన్సిఎఫ్ 2023 గతంలో 2005 వచ్చింది, ఇప్పుడు 2023. ఈ అన్నిటికీ నేను చెప్పినటువంటి పుస్తకాలు మీరు ఆల్రెడీ చూసుకోవాల్సిన విషయం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఇంకా కావాలి అంటే మరి 9వ తారీఖు మనకి గ్రాండ్గా బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాం. ఆ రోజు నుంచి 3 రోజులు ఫ్రీ డెమోస్ ఉన్నాయి. మరి ఫస్ట్ క్లాస్ నాదే పిఐఈ, తర్వాత సైకాలజీ తిరుపతిరావు గారిది, తర్వాత ఇంగ్లీష్ కళ్యాణ్ సార్ది. ఇలా ఇక్కడ పేరులా చెప్పబడుతున్న అధ్యాపక బృందంతో మీ క్లాసులు ఉంటాయి. విని నిర్ణయం తీసుకోండి. స్టేట్ మొత్తంలో ఉన్న ఆణిముత్యాల లాంటి ఫ్యాకల్టీలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నారు నాయుడు సార్. మరి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో ద్వారా పిఐఈ గురించి కొంత సమాచారం అందిందని అనుకుంటూ మీ అమ్మా నరేష్, ఎయిమ్ నాయుడు స్టడీ సర్కిల్.